భర్త చేసిన పాడు పనికి భార్య మణి ఇజ్జత్ తీసిన సంఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల వివాహేతర సంబంధం భార్య భర్తపై, భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువతిపై దాడి చేయడానికి కారణంగా మారింది. అసలు విషయానికొస్తే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిభ అనే ఉద్యోగిని రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక అదే కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న జీవన్ కుమార్ సదరు ఉద్యోగినితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. 4 ఏళ్ల క్రితం వరంగల్కు చెందిన యువతిని వివాహం చేసుకున్న జీవన్ కుమార్ గత కొంతకాలంగా భార్యను వేధిస్తున్నారు. భార్య చందన వద్ద జీవన్ కుమార్ ప్రవర్తన సరిగా లేకపోవడం, నిత్యం భార్యను వేధించడం, ఇంటికి సమయానికి రాకుండా ఇబ్బంది పెట్టడంతో అనుమానమొచ్చిన భార్య భర్త అసలు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అన్నది ఆరా తీసింది. దీంతో భర్త అక్రమ సంబంధం వ్యవహారం బయటకొచ్చింది. దీంతో పైడిపల్లిలోని ప్రతిభ ఇంటికి జీవన్ కుమార్ వెళ్లిన సమయంలో రెడీ హ్యాండెడ్గా పట్టుకుని ఇంటికి తాళం వేసి ఆపై పోలీసులకు ఫిర్యాదు చేసి జీవన్ కుమార్తో పాటుగా సదరు మహిళకు దేహశుద్ధి చేశారు భార్య చందన, ఆమె తరపు బంధువులు. వివాహం కాకముందు నుండే జీవన్ కుమార్కు ప్రతిభకు మధ్య అక్రమ సంబంధం ఉందని చందన బంధువులు ఆరోపిస్తున్నారు. నిత్యం తనకు విడాకులిస్తానని టార్చర్ చేస్తున్నాడని భార్య చందన ఆరోపిస్తోంది. దీంతో సహనం నశించిన భార్య చందన ప్రతిభ ఇంట్లోకి చొరబడి భర్త జీవన్ కుమార్పై దాడికి దిగింది. తనకు అన్యాయం చేస్తున్నాడని రెచ్చిపోయిన చందన, ఆమె బంధువులు చెప్పు తీసుకుని జీవన్ కుమార్ను చితకబాదారు. ఇక పోలీసులు రంగప్రవేశం చేసి దేహశుద్ధి చేసిన జీవన్ కుమార్ను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సదరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రతిభను అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక భార్య భర్తను చితకబాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. ఇక ఇదిలా ఉంటే బెంగళూరు సిటీ మాజీ డిప్యూటీ మేయర్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. చీరతో ఉరివేసుకుని వీడియో తీసిన ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి వీడియో పంపిస్తూ ఆత్మహత్యాయత్నం చేసింది. తన భర్త, పోలీసు అధికారులు తనను టార్చర్ పెడుతున్నారని, మీరే నాకు రక్షణ కల్పించాలని, లేదంటే నేను ఆత్మహత్య చేసుకోవడానికి మీ అనుమతి కావాలని ఆమె ప్రధాని మోదీకి మనవి చేశారు. నువ్వు మాజీ డిప్యూటీ మేయర్ మాత్రమే, ఎక్కువ చేయకూడదంటూ లేడీ ఎస్ఐ పోలీసులు బెదిరిస్తున్నారని, కొంతకాలం తర్వాత మీరు కూడా మాజీ ప్రధాని అవుతారు కదా మోదీ గారు, మీరే నాకు న్యాయం చేయాలని ఆమె మనవి చేసింది. బెంగళూరు సిటీ మాజీ డిప్యూటీ మేయర్ ఆత్మహత్యాయత్నం చేయడం హాట్ టాపిక్ అయింది. బెంగళూరు నగరంలోని బీటీఎం లేఅవుట్లో బెంగళూరు సిటీ మాజీ డిప్యూటీ మేయర్ షహతాజ్ బేగం అలియాస్ సెహతాజ్ అనే మహిళ నివాసముంటున్నారు. బెంగళూరు సిటీ మాజీ డిప్యూటీ మేయర్ సెహతాజ్ బేగం ఆమె ఇంటిలోనే ఆత్మహత్యాయత్నం చేసి వీడియో తీసి విడుదల చేయడం కలకలం రేపింది. చీరతో ఉరివేసుకుని వీడియో తీసిన బెంగళూరు మాజీ డిప్యూటీ మేయర్ సెహతాజ్ ప్రధాని నరేంద్ర మోదీకి వీడియో పంపిస్తూ ఆత్మహత్యాయత్నం చేసింది. తన భర్త అన్వర్ పాషా, కేఆర్పురం పోలీసు అధికారులు తనను టార్చర్ పెడుతున్నారని, మీరే నాకు రక్షణ కల్పించాలని, లేదంటే నేను ఆత్మహత్య చేసుకోవడానికి మీ అనుమతి కావాలని సెహతాజ్ ప్రధాని మోదీకి మనవి చేశారు. తన సమీప బంధువు అయిన అన్వర్ పాషాతో తనకు చాలా సంవత్సరాల క్రితం వివాహమైందని, మద్యానికి బానిసైన తన భర్త పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను టార్చర్ పెట్టాడని సెహతాజ్ ఆరోపించింది. 2011లో ఓ పత్రికలో తనకు విడాకులిస్తూ తలాక్ చెప్పాడని, తర్వాత తాను కోర్టుకు వెళ్లానని, న్యాయస్థానంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని సెహతాజ్ ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడిన వీడియోలో చెప్పారు. కేఆర్పురం సీఐ నందీష్, లేడీ ఎస్ఐ అనిత తనను బెదిరిస్తున్నారని సెహతాజ్ ఆరోపించారు. నువ్వు మాజీ డిప్యూటీ మేయర్ మాత్రమే, ఎక్కువ చేయకూడదు అంటూ లేడీ ఎస్ఐ అనిత, కేఆర్పురం పోలీసులు తనను బెదిరిస్తున్నారని సెహతాజ్ ఆరోపించారు. వైట్ఫీల్డ్ డీసీపీకి ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగలేదని సెహతాజ్ ఆరోపించారు. మీరు మాజీ ప్రధాని అయిన తర్వాత మీతో కూడా పోలీసు అధికారులు ఇలాగే ప్రవర్తిస్తారా? మోదీ గారు, మీరే నాకు న్యాయం చేయాలని, నాకు రక్షణ కల్పించాలని సెహతాజ్ మనవి చేశారు. బెంగళూరు సిటీ మాజీ డిప్యూటీ మేయర్ సెహతాజ్ ఆత్మహత్యాయత్నం చేయడం హాట్ టాపిక్గా మారింది.